Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. Today we are going to discuss about the preamble. అసలు ప్రియాంబల్ అంటే ఏంటి? ఇది ఎందుకు మనం ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేసుకుంటున్నాము అండ్ వాట్ దే ఆర్ ఇంక్లూడింగ్ అసలు ప్రియాంబల్లో ఏముంది అనేది మనం ఈరోజు చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ ఎనీ అదర్ స్టేట్ ఎగ్జామ్ కైనా కూడా ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో దీని నుంచి మనకి పీవైక్యూస్ కూడా ఉన్నాయి. ఓకేనా? సో చూద్దాం వాట్ ఈస్ ద ప్రియాంబల్. ప్రియాంబల్ ఈస్ ద ఇంట్రడక్షన్ టు ద కాన్స్టిట్యూషన్. ఇక్కడ ఏమంటున్నారు? ప్రియాంబల్ అనేది కాన్స్టిట్యూషన్ కి ఒక ఇంట్రడక్షన్. సో మనం అమెరికన్ కాన్స్టిట్యూషన్ తీసుకుంటే ప్రియాంబల్ తోనే స్టార్ట్ అవుతుంది. అలాగే వాళ్ళు చాలా కాన్స్టిట్యూషన్స్ కూడా ప్రియాంబల్ తో స్టార్ట్ అవుతాయి. సో అందులో ఇండియా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి ప్రియాంబల్ తో స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో మరి ప్రియాంబల్ తీసుకుంటే మనకి దీన్ని ఏమంటామంటే మోడిఫైడ్ వర్షన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ రిసొల్యూషన్ అని కూడా అంటాము. గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంపార్టెంట్. సో నేను మీకు ఈ చాప్టర్ ఎందుకు ఇక్కడ సాఫ్ట్ కాపీలో చెప్తున్నాను అని అంటే మీకు హార్డ్ అది మన డైరెక్ట్ పాల్ లక్ష్మీకాంత్లో కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. సో నేను అది కూడా చూపిస్తాను మీకు. ఇది కూడా మీకు చెప్పి అది నేను మళ్ళీ మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ ప్రియాంబల్ అనేది ఏంటంటే ఆబ్జెక్టివ్ రీసొల్యూషన్, ఇది మోడిఫైడ్ వర్షన్. మరి ఆబ్జెక్టివ్ రీసొల్యూషన్లో మనం ఏం చూసాము? ఆబ్జెక్టివ్ రీసొల్యూషన్ అంటే ఏంటి? మనకు అసలు ఏమేమి ఆబ్జెక్ట్ కావాలి కాన్స్టిట్యూషన్లో అనే దాని మీద డిస్కస్ చేసి తీసుకురావడం జరిగింది. సో దానికి మోడిఫై చేస్తూ వచ్చింది ప్రియాంబల్. ప్రియాంబల్ అంటే ఏంటి? ఇట్స్ లైక్ సమ్మరీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆల్సో. ఓకేనా? మరి ఆబ్జెక్టివ్ రిసొల్యూషన్ ఎవరు మూవ్ చేశారు? జవహర్లాల్ నెహ్రూ December 3rd, 1946లో మూవ్ చేయడము. అండ్ ఇట్స్ అడాప్టెడ్ బై ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. ఎప్పుడు అడాప్ట్ చేసుకుంది దీన్ని మరి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ? January 22nd, 1947లో. ఓకేనా? నెక్స్ట్ అసలు వాట్ ఆర్ ద కీవర్డ్స్? అసలు కీవర్డ్స్ ఏమున్నాయి మనం ప్రియాంబల్లో చూసుకుంటే ఇక్కడ చూడండి, ద పీపుల్ ఆఫ్ ఇండియా, సోషలిస్ట్, సెక్యులర్, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ. ఇది మనకి జాగ్రత్తగా చదువుకోవాలండి ఈ పార్ట్ కూడా. ఓకేనా? సో అండ్ ఇది ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాము డేట్ కూడా చూసుకోవాలి జాగ్రత్తగా. నెక్స్ట్ మరి ప్రియాంబల్ తీసుకుంటే ప్రియాంబల్ అసలు అమెండ్మెంట్ చేశారా? అది ఫస్ట్ నుంచి కాన్స్టిట్యూషన్ లో ఉందా? ప్రియాంబల్ ముందు ఎగ్జిక్యూట్ అయిందా? లైక్ ఎన్ఫోర్స్ చేశారా? లేకపోతే కాన్స్టిట్యూషన్ ముందు ఎన్ఫోర్స్ చేశారని కూడా చూసుకోవాలి. నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. సో ఫస్ట్ కంప్లీట్గా కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత మరి ప్రియాంబల్ అనేది కూడా తీసుకోవడం అనేది జరిగింది. సో అదేంటి ఎలా అనేది కూడా మనం డిస్కస్ చేసేసాము ఆల్రెడీ. చూడని వాళ్ళు ఉంటే ప్రీవియస్ క్లాస్ చూడండి. సో మరి అమెండ్మెంట్ తీసుకుంటే ప్రియాంబల్ అనేది ఓన్లీ వన్స్, ఓకేనా, ఓన్లీ వన్ టైం మాత్రమే అమెండ్మెంట్ జరిగిందండి. 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, అది కూడా 1976లో. అయితే ఇక్కడ అమెండ్ చేసి ఏం చేశారంటే 3 న్యూ వర్డ్స్ని యాడ్ చేశారు ప్రియాంబల్లో. మరి 3 న్యూ వర్డ్స్ ఏంటంటే సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ. ఓకేనా? నెక్స్ట్ ద కాన్స్టిట్యూషన్ డిరైవ్స్ ఇట్స్ అథారిటీ ఫ్రమ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఏమంటున్నారు? ఇవి వచ్చేసి మనకి కాంపోనెంట్స్ అంటాం. ఓకేనా? సో కాంపోనెంట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ క్వశ్చన్ అడుగుతారు. సో కాంపోనెంట్స్ అంటే ఏంటి? కాంపోనెంట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అని అంటే ఒకటి ఫస్ట్ అసలు మనం ఇది చూసుకోవాలి. మనకి సోర్సెస్ ఆఫ్ ద అథారిటీ అని అంటాం. సోర్సెస్ ఆఫ్ ద అథారిటీ ఎక్కడ ఉంటుంది? సోర్సెస్ ఆఫ్ ద అథారిటీ ఎవరు అని అంటే ద పీపుల్. ఓకేనా? ది పీపుల్ ఆఫ్ ఇండియా. హూ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ అథారిటీ ఫర్ ద కాన్స్టిట్యూషన్ అని అంటే ఎవరండి? గుర్తుపెట్టుకోవాలి, ఎవరు? పీపుల్ ఆఫ్ ఇండియా. ద కాన్స్టిట్యూషన్ డిరైవ్ ద అథారిటీ ఫ్రమ్ ద ఎక్కడ నుంచి అండి? పీపుల్. అండ్ ద ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ వస్తుంది ఏంటి అంటే ఈజ్ ప్రియాంబల్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ కాన్స్టిట్యూషన్. అసలు ప్రియాంబల్ అనేది ఈ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషనా కాదా అని క్వశ్చన్ అడుగుతారు. సో మరి దాని మీద మనకి కొన్ని కేసెస్ ఉన్నాయి. 1960 తీసుకుంటే బెర్బరీ యూనియన్ కేస్. ఓకేనా? బెర్బరీ కేసు తీసుకున్నప్పుడు సుప్రీంకోర్టు ఏమందంటే ప్రియాంబల్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంది. ఏమందండి? ఫస్ట్ బెర్బరీ కేసులో ప్రియాంబల్ అనేది అసలు కాన్స్టిట్యూషన్ లో పార్ట్ కాదు అని. తర్వాత 1973 తీసుకుంటే కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో సుప్రీంకోర్టు రిజెక్టెడ్ ద ఎర్లియర్ ఒపీనియన్. దాని ఎర్లియర్ ఒపీనియన్ ఏమంది? నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంది కదా, దీన్ని రిజెక్ట్ చేస్తూ మళ్ళీ జడ్జిమెంట్ ఇచ్చింది అన్నట్టుగా. మరి ఇప్పుడు ఏమందంటే ప్రియాంబల్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంది. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి, బెర్బరీ కేసులో ఏమంది? నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంది. కేశవానంద భారతి కేసులో పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంది. ఓకేనా? అండ్ ద కోర్ట్ సెడ్ ద కాన్స్టిట్యూషన్ కుడ్ నాట్ బి అమెండెడ్. ఓకేనా? అండ్ ఇట్ నాట్ అల్టర్ ద బేసిక్ ఎలిమెంట్స్. ఇది మనం ఆల్రెడీ చూసాం, ఏది? కేశవానంద భారతి కేసులో చెప్పడం జరిగింది. తర్వాత 1995 తీసుకుంటే ఎల్ఐసి ఆఫ్ ఇండియా అండ్ కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్ తీసుకున్నప్పుడు ఈ కేసులో మళ్ళీ సుప్రీంకోర్టు ఏమంది అని అంటే అది కూడా చూసుకోవాలి. ప్రియాంబల్ ఈజ్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రిమెంబర్ దిస్. ఓకేనా? ప్రియాంబల్ ఈజ్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంది. అండ్ ప్రియాంబల్ ఈజ్ నాట్ జస్టిసికబుల్. రిమెంబర్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రియాంబల్ ఈజ్ జస్టిసికబుల్ ఆర్ నాట్ అని అడుగుతారు. నాట్ జస్టిసికబుల్, నాన్ జస్టిసికబుల్. ఓకేనా? ప్రియాంబల్ ఈజ్ నాన్ జస్టిసికబుల్. రిమెంబర్ దిస్. అండ్
వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద ప్రియాంబల్ అని ఇందాక చెప్పాం కదా. మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ద పీపుల్ ఆఫ్ ఇండియా ఆర్ ద సోర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ క్వశ్చన్ అడుగుతాడు. వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే పీపుల్ ఆఫ్ ఇండియా. అండ్ ద ప్రియాంబల్ డిక్లేర్స్ ఇండియా టు బి. ప్రియాంబల్ ఏం చెప్తుంది? ఇండియా అనేది సావరియన్ అంటే సార్వభౌమ అధికారాలు ఉంటాయని, సోషలిస్ట్, తర్వాత సెక్యులర్ అని, డెమోక్రటిక్ అని, రిపబ్లిక్ అని, ఇవన్నీ మనం చూసుకుంటాం ఇప్పుడు. సో సోషలిస్ట్ ఎకానమీ ఆర్ మిక్స్డ్ ఎకానమీ తెలుసు కదా. సోషలిస్ట్ అంటే ఏంది? ఇక్కడ పీపుల్ పార్ట్ అనేది ఎక్కువగా ఉండడము. తర్వాత సెక్యులర్, ఇండియా వచ్చేసి డెమోక్రటిక్ సోషలిస్ట్ అని అంటాము. తర్వాత సెక్యులర్ అంటే మన దేశానికి సపరేట్ ఈ మతం అని అట్లా ఏమి ఉండదు అన్నట్టుగా. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఉండడము, సపరేట్ రిలీజన్ అనేది ఉండదు అన్నట్టుగా. నెక్స్ట్ డెమోక్రటిక్, పీపుల్ అనేది ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్ రిపబ్లిక్ అండ్ పీపుల్ అండ్ ద ప్రియాంబల్ స్పెసిఫిక్ ద సమ్ ఆబ్జెక్టివ్ ని స్పెసిఫై చేస్తుంది. దట్ ఈస్ వాట్? లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అండ్ జస్టిస్. ఇక్కడ అడుగుతారు ప్రియాంబల్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ ఏంటండి? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. దీనికి కూడా మన ఆర్డర్ లో గుర్తుపెట్టుకోవాలండి. ఇది కూడా మనకి ప్రీవియస్ గా క్వశ్చన్ అడిగారు పీవైక్యూ ఆర్డర్ లో. ఓకేనా? స్టేట్ ఎగ్జామ్ కూడా. ద డేట్ ఆఫ్ అడాప్టేషన్ తీసుకుంటే ప్రియాంబల్ అనేది ఎప్పుడు మెన్షన్ చేయబడి ఉంది? 26th November 1949. ఓకేనా? The preamble indicate the sources from the which constitution derived its authority, people of India. And the preamble also states that the objects which constitution seeks to establish and promote. సో ఇప్పుడు చూద్దాం మరి ఒక్కొక్క వర్డ్. ఫస్ట్ సావరీన్ అన్నాం. అసలు సావరీన్ అంటే ఏంటి? సావరీన్ మీన్స్ ఇండిపెండెంట్ అథారిటీ ఆఫ్ ద స్టేట్. అంటే మన స్టేట్ కి ఇండిపెండెంట్ అథారిటీ ఉంటుంది. మనం ఎవరి కింద బానిసలం కాదు. లైక్ ఓకేనా? అంటే మన పైన ఎవరు మనల్ని రూల్ చేసే వాళ్ళు ఉండరు. మనకు మనమే రూల్ చేసుకుంటాము. ఇండిపెండెంట్. ఓకేనా? అండ్ దిస్ ఈజ్ అబ్సల్యూట్ ఆర్ సుప్రీం పవర్. అబ్సల్యూట్ పవర్స్ అండ్ సుప్రీం పవర్స్ ఎవరికి ఉంటాయి? మనకే ఉంటాయి. అండ్ దిస్ మీన్స్ ఇండియా హ్యాస్ ద పవర్ టు లెజిస్లేట్ ఆన్ ఎనీ ఆబ్జెక్ట్. అంటే ఇండియాకి పవర్ ఉంది. మనము మన ఏదైనా ఆబ్జెక్ట్ మీద లెజిస్లేటివ్ పవర్స్ కానీ అన్ని కూడా ఎవరికి ఉంటాయి? ఇండియాకే ఉంటాయి. అంటే ఇండియా ఈజ్ నాట్ ఏ సబ్జెక్ట్ టు కంట్రోల్ ఎనీ ఎక్స్టర్నల్ అథారిటీ. ఇండియా అనేది ఒక ఆబ్జెక్ట్ కాదు, లైక్ ఒక సబ్జెక్ట్ కాదు. మళ్ళీ ఎవరో ఎక్స్టర్నల్ గా వేరే వాళ్ళు పరిపాలించడం అనేది లేదు. అంటే లైక్ ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కదా, అలా కాదు అని చెప్తున్నారు. ఇండియా ఈజ్ నైదర్ డిపెండెన్స్ నార్ డొమినియన్ ఆర్ ఎనీ అదర్ నేషన్. ఇది ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు అండ్ ఇట్స్ నాట్ ఏ డొమినియన్ ఆఫ్ ఎనీ అదర్ స్టేట్. తర్వాత బట్ ఆన్ ఇండిపెండెంట్ స్టేట్. మరి ఏంటంటే ఇండియా అనేది ఇండిపెండెంట్ స్టేట్. నెక్స్ట్ రిపబ్లిక్. రిపబ్లిక్ అంటే ఏంటిది? ఇట్స్ మీన్స్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ఎలక్టెడ్. ఇందాక మన రిపబ్లిక్ చూసుకున్నాం కదా. రిపబ్లిక్ అంటే అర్థం ఏమొస్తుంది అని అంటే హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటిది? హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ఎలక్టెడ్ మెంబర్. లైక్ ఎవరో సెలెక్ట్ చేసుకోనో లేకపోతే మోనార్షీ లైక్ రాజు రాణి అట్లా కాదండి, ఎలక్టెడ్. ఓకేనా? ఇన్ దిస్ కంటెక్స్ట్ వాట్ ఈస్ ద స్టేట్? మరి స్టేట్ అంటే ఏంది? దీని మీద మనకి పీవైక్యూలో 2 times క్వశ్చన్స్ అడిగారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 12. సో ఇక్కడ మనం తీసుకుంటే ఆర్టికల్ 12 అనేది మనకు స్టేట్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది అండ్ 36 కూడా. సో మరి ఆర్టికల్ 12 ఏం చెప్తుంది అంటే ఇన్ దిస్ పార్ట్ 3 వస్తుందండి. అన్లెస్ ద కంటెక్స్ట్ అదర్వైజ్ రిక్వైర్స్ ద స్టేట్ అంటే ఏమి ఇంక్లూడ్ అయితే చూద్దాం. గవర్నమెంట్, పార్లమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ అండ్ లెజిస్లేచర్ ఆఫ్ ఈచ్ స్టేట్ అండ్ ఆల్ లోకల్ అండ్ అదర్ అథారిటీస్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా అండర్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇందులో కొన్ని లైక్ కోఆపరేటివ్ సొసైటీస్ లాంటివి ఇంకా కొన్ని కూడా మనకి ఏమేమి యాడ్ అవుతాయి అనేది మనం ఆర్టికల్ 12లో క్లియర్గా చదువుకోవచ్చు. సో ఆర్టికల్ 12 అనేది మనకి స్టేట్ గురించి చెప్తుంది, అందులో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అని. ఆర్టికల్ 36 తీసుకున్నప్పుడు ఇన్ కంటెక్స్ట్ అదర్వైజ్ రిక్వైర్ ద స్టేట్ హ్యాస్ ద సేమ్ మీనింగ్ ఇన్ ద పార్ట్ 3. పార్ట్ 3లో ఉన్న మీనింగ్ పార్ట్ 4లో ఉంది అని కొంచెం అంటే కొన్ని కంటెక్స్ట్ తప్పకుండా మిగతాదంతా సేమ్ ఉందని. నెక్స్ట్ ఇండియా హ్యాస్ an elected president at the head for a fixed term 5 years. ఇప్పుడు ఇండియాకి ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఉంటారు. మరి ఎన్ని సంవత్సరాలు ఉంటారు? 5 years. ద ప్రెసిడెంట్ ఈజ్ ఎలక్టెడ్ ఇండైరెక్ట్లీ. మరి ఇండియా ప్రెసిడెంట్ మనం డైరెక్ట్ గా ఎన్నుకుంటామా ఇండైరెక్ట్ గా ఎన్నుకుంటామా? ఇండైరెక్ట్. ఓకేనా? త్రూ ద మెథడ్ ఆఫ్ ద ప్రొఫెషనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఓకే. నెక్స్ట్ ఎవ్రీ సిటిజన్ విత్ ద క్వాలిఫికేషన్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అయితే మరి ఎవరు ఎన్నుకుంటారు అనేది కూడా మనకు కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్ ప్రకారం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ మనకి ఎలిజిబుల్ అవుతారు అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఆల్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ ద ప్రెసిడెంట్ విల్ బి ఓపెన్ టు ఆల్ ద సిటిజన్. నెక్స్ట్ సోషలిస్ట్. ఇది మనకి ప్రెసిడెంట్ లో మళ్ళీ మనం క్లియర్గా చూసుకుంటాము. మీరు ఏం దీనికోసం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు.
ఓకేనా. నెక్స్ట్ సోషలిస్ట్. సోషలిస్ట్ అంటే ఏంటిది? దిస్ ఈజ్ యాడెడ్ ద, మరి సోషలిస్ట్ అనే వర్డ్ ముందుందా? మనకి లేదు. 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మనం యాడ్ చేసుకున్నాము. సోషలిజం మీన్స్ అర్థం ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పబ్లిక్ కంట్రోల్. ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ ఎవరి కంట్రోల్లో ఉంటాయి? పబ్లిక్ అంటే ఎవరు? స్టేట్. ఓకేనా. మరి ఇండియా తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది? సోషలిజం ఆల్సో మీన్స్ ఎలిమినేషన్. ఇంకా సోషలిజం అంటే అర్థం ఏమొస్తుంది? ఎలిమినేషన్ ఆఫ్ ద ఇనిక్వాలిటీస్ ని ఎలిమినేట్ చేయడం ఇన్ ఇన్కమ్ లో. ఓకేనా. అండ్ స్టేటస్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. మరి ఇండియా తీసుకుంటే ఇన్ ఇండియా దిస్ ఈస్ ద డెమోక్రటిక్ సోషలిజం. ఓకేనా, డెమోక్రటిక్ సోషలిజం. అండ్ హియర్ దెర్ ఇస్ ఎ నో ఎగ్జిస్టెన్సీ ఆఫ్ బోత్. సార్ దిస్ ఈస్ అన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బోత్. అంటే ఇక్కడ ఏముంటుంది మరి ఇండియాలో తీసుకున్నప్పుడు? పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్ బోత్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. ఓకేనా. అందుకే మన ఇండియన్ ఎకానమీ ఏంటంటే మిక్స్డ్ ఎకానమీ. కంప్లీట్ గా గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుందా? కంప్లీట్ గా ప్రైవేట్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుందా? కాదు, బోత్. గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి కొన్ని ప్రైవేట్ వాళ్ళ కంట్రోల్లో. సో ఇండియా ఇస్ ద మిక్స్డ్ ఎకానమీ. మరి ఎగ్జాంపుల్ ఇప్పుడు చైనా అనేది సోషలిస్ట్ ఎకానమా లేకపోతే కమ్యూనిస్టా లేకపోతే ఏంటి అనేది మీరు నాకు కమెంట్ సెక్షన్ లో పెట్టండి. ఎందుకంటే ఇలాంటివి మనం కంపేర్ చేసుకున్నప్పుడు మనకి ఈజీగా గుర్తుంటాయి అండ్ అర్థమవుతాయి కూడా. ఓకేనా. నెక్స్ట్ సోషలిజం స్ట్రైవ్స్ ఎండ్ ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇక్కడ ఏమంటున్నారు? సోషలిజం అనేది ఏం చేస్తుంది? ఎండ్ చేస్తుంది. లైక్ ఇన్ఈక్వాలిటీ ఆపర్చునిటీస్ లో ఇన్ఈక్వాలిటీస్ అనేదాన్ని ఎండ్ చేస్తుంది. అంతే కదా, పబ్లిక్ కి ఉంటుంది, ప్రైవేట్ కి, అందరికీ కూడా హక్కు అనేది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ సెక్యులర్ అంటే ఏంటి? మరి ఇక్కడ సెక్యులర్ అనే పదం కూడా మనము 42nd అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేసుకోవడం జరిగింది. అంటే సెక్యులర్ అంటే అర్థం ఏమొస్తుందంటే నో అఫీషియల్ రిలీజన్. స్టేట్ కి ఎలాంటి అఫీషియల్ రిలీజన్ అనేది లేదు. ఓకేనా. అన్ని రిలీజియన్స్ వాళ్ళు కంట్రీలో ఉంటారు అండ్ వాళ్ళకి సేమ్ స్టేటస్ అండ్ సపోర్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ డెమోక్రటిక్. మరి డెమోక్రటిక్ అంటే ఏంది? డెమోస్ అంటే పీపుల్ అండి, క్రటిక్ అంటే రూల్. గుర్తుపెట్టుకోండి. డెమోక్రటిక్స్ అంటే ఏంది? డెమోస్ అంటే పీపుల్, మన క్రటి అంటే రూల్, అంటే పీపుల్ రూల్ అని అర్థం. ఓకేనా. సో డెమోక్రటీ మీన్స్ రూల్ బై ద పీపుల్. రిమెంబర్ దిస్. ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ ఎలెక్ట్ దేర్ ఓన్ రిప్రజెంటేటివ్స్. ఎవరండి? ఇండియన్ పీపుల్ వాళ్ళ ఓన్ రిప్రజెంటేటివ్స్ ని ఎలెక్ట్ చేసుకుంటారు. In India, it is a representative democracy. Remember this. And one man, one vote is the concept of democracy. ఒకరికి ఒక ఓటు మాత్రమే. నెక్స్ట్ జస్టిస్. మరి జస్టిస్ అంటే ఏంది? మరి ఎవరెవరికి మధ్య జస్టిస్ ఉంటుంది? ఇండివిజువల్స్ గా ఉండొచ్చు, లేకపోతే ఇండివిజువల్స్ కి గ్రూప్స్ కి మధ్య, లేకపోతే ఇండివిజువల్స్ కి కమ్యూనిటీస్ కి మధ్య కూడా జస్టిస్ అనేది ఉండొచ్చు. దిస్ ఇస్ నాట్ జస్ట్ ఏ కన్ఫైన్ టు ద లీగల్ జస్టిస్. మరి సోషల్ జస్టిస్. అసలు జస్టిస్ లో మళ్ళా సోషల్ జస్టిస్ అంటే ఏంది? ఇక్కడ ఆల్ ద సిటిజన్స్ ఆర్ ట్రీటెడ్ ఈక్వల్లీ. ఓకేనా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ స్టేటస్. అందరికీ కూడా సమాన న్యాయం అనేది కలగచేయడము. వాళ్ళ స్టేటస్ కానీ, కాస్ట్ కానీ, రిలీజన్, సెక్స్, టైటిల్, ఇలా అంటే డిఫరెన్సెస్ చూపించదు, అందరికీ సమాన న్యాయాన్ని ఇస్తుంది. అండ్ ఆర్టికల్ 38 సేస్ దట్ స్టేట్ స్ట్రైవ్ టు ప్రమోట్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. సో ఆర్టికల్ 38 అంటే ఎందులో వస్తుందండి? ఓకే, డిపిఎస్పి. ఓకే. నెక్స్ట్ మనకి సోషల్ అనే వర్డ్ మనకు ఆల్రెడీ మన కాన్స్టిట్యూషన్ లో మనం లేట్గా ఇక్కడ మనం ప్రియంబుల్ దాన్ని అడాప్ట్ చేసుకున్నాం. బట్ కాన్స్టిట్యూషన్ లో సోషల్ కంటెక్స్ట్ అనేది మనకు డిపిఎస్పి రూపంలో ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ ఎకనామిక్ జస్టిస్. రిచ్ అండ్ పూర్ ఆర్ ట్రీటెడ్ లైక్. ఇక్కడ ఎకనామిక్ జస్టిస్ అంటే మరి ఎకనామికల్ ఇప్పుడు జస్టిస్ తీసుకున్నప్పుడు డబ్బులు ఒకలా, డబ్బు లేని వాళ్ళకి ఒకలా ఉంటుందా? ఉండదు కదా. సో ఎకనామికల్ గా వాళ్ళు ఏ విధంగా ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఈక్వల్ జస్టిస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆర్టికల్ 39 certain principles of the policy to be followed by the state. ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్స్. ఓకేనా. సేమ్ వర్క్ కి సేమ్ పేమెంట్ చేయాల్సిందే. తర్వాత పొలిటికల్ జస్టిస్ అంటే ఎవ్రీ సిటిజన్ ఈస్ గివెన్ టు ఈక్వల్ ప్రియారిటీ టు ద పొలిటికల్ స్పియర్. అంటే ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలక్షన్స్ ఉంటాయి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వార్డ్ మెంబర్స్, మున్సిపల్ మెంబర్స్, మెనీ మెంబర్స్ ఉంటారు. మరి వీళ్ళందరికీ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు మరి అంటే లైక్ డబ్బులు ఉన్నోళ్ళే ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయాలి, చదువు ఉన్నోళ్ళే చేయాలని ఏమైనా ఉందా? లేదు కదా. సో ఎవరైనా కూడా ఇండియన్ సిటిజన్ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ ద పొలిటికల్ సిస్టమ్ లో. ఎవరైనా పార్టిసిపేట్ అయ్యే అధికారం వాళ్ళకు ఉంటుంది. ఓకేనా. ఎవ్రీ సిటిజన్ గివెన్ టు ద ఈక్వల్ ప్రియారిటీ టు ద పొలిటికల్ స్పియర్. బికాస్ ఆఫ్ దిస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రాపర్టీ ఆర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎవ్రీ సిటిజన్ ఏమంటున్నారు? అలౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ ద పొలిటికల్ సిస్టమ్ లో ఎవరైనా కూడా పార్టిసిపేట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఆల్ సిటిజన్ హ్యావ్ రైట్ టు పార్టిసిపేట్ ఇన్ ద పొలిటికల్ ప్రాసెస్. అందరికి కూడా పొలిటికల్ ప్రాసెస్ లో
పార్టిసిపేట్ అయ్యే అధికారం ఉంటుంది. తర్వాత ఆర్టికల్ 329 అండ్ 326 తీసుకుంటే ఇదేం ప్రొవైడ్ చేస్తుందంటే ఈక్వల్ రైట్స్ టు ఆల్ అడల్ట్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్. ఎవరైతే అడల్ట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి అందరికీ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసే అధికారం ఉంది. మరి ఆర్టికల్ 325 ఏమంటుంది అంటే నో పర్సన్ ఈస్ టు బి ఇన్ఎలిజిబుల్ ఫర్ ఇంక్లూషన్ ఆర్ క్లైమ్ టు బి ఇంక్లూడింగ్ ద స్పెషల్ ఎలక్టోరల్ రూల్స్ గ్రౌండ్ ఆఫ్ రిలీజన్, కాస్ట్, సెక్స్, ఈ విధంగా ఇవన్నీ మనము డిస్క్రిమినేట్ చేయడానికి ఉండదు. ఆర్టికల్ 326 తీసుకుంటే ఎలక్షన్ టు ద హౌస్ ఆఫ్ ద పీపుల్ లైక్ లోక్సభ కానీ రాజ్యసభ లైక్ మన లెజిస్లేటివ్ అసెంబ్లీ తీసుకున్నప్పుడు స్టేటస్ టు బి అడల్ట్ ఫ్రెంచర్స్ అంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా ఓటు వేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ లిబర్టీ. లిబర్టీ అంటే ఏంటి? స్వేచ్ఛ అంటాం. సో ఇట్ ఈస్ ద లిబర్టీ ఆఫ్ థాట్స్, ఎక్స్ప్రెషన్స్, బిలీఫ్స్, ఫెయిత్, వర్షిప్ అంటే మనకి మన ఆలోచనే కాకుండా మన ఎక్స్ప్రెషనే కాకుండా మన బిలీఫ్స్ అంటే లైక్ మనం ఏదైనా నమ్ముతాము, ఫెయిత్, లైక్ వర్షిప్, ఇలా మనం ఏది తీసుకున్నా కూడా మనకి స్వతంత్రం, లిబర్టీ అనేది ఉంది, స్వేచ్ఛ, మనకు నచ్చిందని మనం ఫాలో అవ్వచ్చు. అలా అని మనం ఏది పడితే అది కాదండి, కొన్ని ఉంటాయి రీజనబుల్ గా, బట్ మనకేంటంటే లిబర్టీ అనేది ఉంది. నేను అంటే మీరు ఈ మతాన్ని ఫాలో అవ్వాలి అట్లా ఏమి ఉండదు అన్నట్టుగా ఇండియాలో. ఆర్టికల్ 19 గ్యారంటీ టు ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ లిబర్టీ అంటే మనకి ఏమొస్తుంది? ఫ్రీడమ్ కదా, లైక్ మాట్లాడే స్వేచ్ఛ హక్కు అంటాం కదా. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మాట్లాడే హక్కు ఉంది. ఓకేనా. అండ్ ఎక్స్ప్రెషన్, మన థాట్స్ ని ఐడియాస్ ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మాట్లాడే హక్కు ఉందని ఎవరిని పడితే వాళ్ళని తిట్టకూడదు మళ్ళీ. ఓకేనా. కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, వాటిని చూసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఆర్టికల్ 25 నుంచి 28 తీసుకున్నప్పుడు రైట్ టు రిలీజియన్. ఏ మతం వాళ్ళైనా వాళ్ళకి నచ్చిన మతాన్ని వాళ్ళు ఫాలో అవ్వచ్చు, వాళ్ళ బిలీఫ్, ఫెయిత్, వర్షిప్ ఏదైనా ఫాలో అవ్వచ్చు. ఎవరు కూడా ఇండియాలో రిలీజియన్ పన్ను అనేది కట్టాల్సిన అవసరం ఉండదు. ఓకేనా. అండ్ ఆల్ ఫండమెంటల్ రైట్స్ గ్యారెంటెడ్. ఇక్కడ ఏమంటున్నారు? అన్ని ఫండమెంటల్ రైట్స్ గ్యారెంటెడ్. ద రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ చెప్పాను కదా, కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఈక్వాలిటీ. ఆల్ ద సిటిజన్స్ ఈక్వల్ బిఫోర్ ద లా అండ్ ఎంజాయ్ ద ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద ల్యాండ్. అయితే ఈక్వాలిటీ అంటే ఏంది? ఇక్కడ ఈక్వాలిటీ బిఫోర్ లా, అందరూ కూడా న్యాయం ముందు సమానమే. మరి ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాము అంటే యూకే. ఓకే. అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, అందరూ సమానంగా ప్రొటెక్ట్ చేయబడతారు, లా ముందు అందరూ సమానమే, అండ్ అందరికీ సమాన న్యాయం అనేది ప్రొవైడ్ చేయడం పడుతుంది. అది ఎక్కడి నుంచి తెచ్చుకున్నాము? యుఎస్ఏ. అండ్ దేర్ కెన్, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. అండ్ దేర్ కెన్ బి నో డిస్క్రిమినేషన్ బిట్వీన్ వన్ పర్సన్ అండ్ అనదర్ పర్సన్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్, ఎవరికి ఎవరికి డిస్క్రిమినేషన్ ఉండదు ఇక్కడ. లైక్ రిలీజన్ అంటే మీరు ఆ రిలీజన్ మీకు సమాన ఈక్వాలిటీ లేదు, మీరు ఈ కులము, మీరు ఈ మతము, మీరు లైక్ ఆడ మొగ, ఇట్లా ఎలాంటి జెండర్ డిస్క్రిమినేషన్ కూడా ఉండదు అని చెప్తున్నారు. ఓకేనా. దెర్ ఇస్ అ నో డిస్క్రిమినేషన్ బిట్వీన్ ద వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ఓకే. సో ఇవి చూసుకోవాలి. అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ మ్యాటర్ రిలేటెడ్ టు ద యాక్సెస్ ఆఫ్ ద పబ్లిక్ ప్లేసెస్ అండ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. మరి ఈ ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది మ్యాటర్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ పిఎస్సి ఉంది, ఆంధ్ర పిఎస్సి ఉంది, జమ్మూ కాశ్మీర్ ఉంది. సో ఇలా తీసుకున్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ పిఎస్సిలోకి వచ్చి మన ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చి రాస్తాము అని అంటే అప్పుడు మరి తెలంగాణలో జాబ్లు వస్తాయా? ఇప్పుడు ఏపీపీఎస్ ఉంది, వాళ్ళకంటూ కొంతవరకు సపరేట్ గా అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళకి ఏం చేస్తారు, సపరేట్ గా కొన్ని సీట్లు ఇస్తారు. ఆ సీట్లు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ ప్లేస్ ఆఫ్ బర్త్ ని బట్టి కూడా మనకి ఇక్కడ ఉంటుంది. ఎందుకు అనంటే ఎవరి డెవలప్మెంట్ ఎవరి స్టేట్ లో వాళ్ళకు కూడా ఇంపార్టెంటే కదా. సో అది చూసుకోవాలి. తర్వాత ఆల్ సిటిజన్ ఎంజాయ్ ద ఈక్వల్ పొలిటికల్ రైట్స్, అందరికి ఈక్వల్ పొలిటికల్ రైట్స్ ఉంటాయి. ఆర్టికల్ 14 to 18 ఇండియన్ కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్ ద రైట్ టు ఈక్వాలిటీ. నెక్స్ట్ ఫ్రెటర్నిటీ. మరి ఫ్రెటర్నిటీ అంటే ఏంటంటే సోదర భావం అంటాం తెలుగులో మనం. ఇదేం ప్రొవైడ్ చేస్తుందంటే బ్రదర్హుడ్. ఇక్కడ చూసారా, అమాంగ్ ద ఆల్ ద సిటిజన్స్, సింగిల్ సిటిజన్ ఈస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ప్రమోటింగ్ ద ఫ్రెటర్నిటీ. ఫండమెంటల్ రైట్స్ ఆర్ గ్యారెంటెడ్ టు ప్రమోట్ ద fraternity. Remember this. And directive principles of the state policy talks about the promotion of the harmony and the objectives of the dignity of the individual was to improve the quality of life of the individual and unity, integrity, nation. లైక్ మనము ఇక్కడ తీసుకుంటే సింపుల్ గా చెప్పాలంటే లైక్ మనం చిన్నప్పుడు కూడా ప్లేట్ చేసాం కదా, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లైక్. సో ఫ్రెటర్నిటీ అనేది ఇక్కడ ప్రమోట్ చేస్తుంది. ఓకేనా. ఆల్ ద సిటిజన్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆర్టికల్ 51A తీసుకుంటే ఫండమెంటల్ డ్యూటీస్. సో ఇక్కడ ఫండమెంటల్ డ్యూటీస్ ఏం చేస్తుంది? ఇట్ మేక్స్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్స్ కి వాళ్ళ యొక్క డ్యూటీస్ కూడా చెప్తుంది. టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ద సావరియన్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అండ్ ప్రమోట్ ద హార్మోనీ టు బ్రదర్హుడ్. ఓకేనా. సోదర భావాన్ని మనము ఇక్కడ ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ప్రియాంబల్. అయితే
మరి దీన్ని నేను లక్ష్మీకాంత్లో నుంచి కూడా మీకు చెప్పొచ్చు. సో సేమ్ ఇక్కడ ఉన్నదే కంటెస్ట్ మీకు అక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఒక 1-2 పాయింట్స్ ఎక్స్ట్రా ఉంటుందండి. ఇది ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, ఎన్ఏ పాల్కీవాలా, ఓకేనా, ఈజ్ ఎ ఎమినెంట్ జ్యూరిస్ట్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్. ఇతను ఏమన్నాడంటే ప్రియాంబల్ అనేది ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నాడు. సో ఇది మనకి పీవైక్యూలో వచ్చింది. ఇప్పుడు మనం సమ్మరీ తీసుకున్నప్పుడు ఇలాంటి కొన్ని మిస్ అవుతాయి. అందుకే సమ్మరీకి వెళ్ళకుండా నేను డైరెక్ట్ ఇండియన్ మన లక్ష్మీకాంత్ ఎందుకు చదవమంటున్నాను అంటే ఇదే రీజన్ అండి. ఇలాంటి మనకి డైరెక్ట్ ఇవి మనకి ఎక్కడ సమ్మరీలో కొన్ని ప్లేసెస్లో మనకి దొరకవు. సో ఇలాంటి వాటిని జాగ్రత్తగా చదువుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ సో ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న పాయింట్స్ అక్కడైతే మనకి కవర్ అయిపోయినాయి. ఓకేనా. సో మీకు ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ అయితే కవర్ చేశాను. అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రియాంబల్ అన్నప్పుడు అది కూడా మనం చూసుకోవచ్చు. పొలిటికల్, మోరల్ అండ్ రిలీజియస్ ఇంపార్టెన్స్, ఫండమెంటల్ వాల్యూస్ అనేది మనకు చెప్తుంది. ఓకేనా. అండ్ ఏ కేసెస్లో ఏం మాట్లాడారు అనేది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. తర్వాత ప్రియాంబల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ ఎ నాన్ జస్టిఫికబుల్ అండ్ నాట్ ఎన్ఫోర్స్డ్ బై ద కోర్ట్ ఆఫ్ లా. రిమెంబర్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అండ్ అమెండబిలిటీ తీసుకున్నప్పుడు ఓన్లీ వన్ టైం జరిగిందండి, అది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. సో దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రియాంబల్ అనే దాని మీద కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ ప్రొవైడ్ ఆల్ ద లక్ష్మీకాంత్ క్లాసెస్ ఫర్దర్ ఆల్సో. సో ఈ ఒక్క చాప్టర్ మాత్రం ఇందులో నుంచి తీసుకొని ఎందుకు చెప్పానంటే మీకు అర్థం అవ్వాలని. సో ఇంకా రిమైనింగ్ నెక్స్ట్ చాప్టర్ కూడా మనం 5th చాప్టర్ లక్ష్మీకాంత్లో నుంచే చూస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.